27 ఏళ్ల నిరీక్షణ, 27 సార్లు ప్రయత్నాలు. ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం సాజిద్ ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయి? ఆస్తులు, కుటుంబం, పౌరసత్వం వెనుకున్న నిజాలేంటి? సాజిద్ సిటిజన్షిప్ మిషనరీపై ఇంటెలిజెన్స్ ఏం చెబుతోంది? ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడి సాజిద్ అక్రమ్కు సంబంధించి కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన సాజిద్ అక్రమ్ తన కొడుకు నవీద్ అక్రమ్తో కలిసి ఇటీవలే బాండీ బీచ్లో కాల్పులకు పాల్పడ్డాడు. అయితే పోలీసుల ఎదురు కాల్పుల్లో సాజిద్ స్పాట్లో చనిపోగా నవీద్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు సాజిద్కు సంబంధించి లోతుగా విచారణ జరుపుతున్నారు. సాజిద్కు భారత పౌరసత్వం ఉండడంతో ఇటు భారత నిఘా వర్గాలు సైతం సాజిద్ అక్రమ్ జీవితం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హైదరాబాద్కు చెందిన వ్యక్తి కూడా కావడంతో రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సైతం అతని జీవితానికి సంబంధించి ఆరా తీస్తున్నాయి. సాజిద్ హైదరాబాద్లో తన మూలాలు పూర్తిగా వదిలేసి ఆస్తులు అమ్మేసి ఆస్ట్రేలియాలో స్థిరపడాలని భావించినట్టుగా అధికారులు చెబుతున్నారు. సాజిద్ గడిచిన 27 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నా అతనికి నేటికి ఆ దేశ పౌరసత్వం లభించలేదు. అయితే ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెంట్ వీసా కోసం సాజిద్ 1-2 సార్లు కాకుండా ఏకంగా 27 సార్లు ప్రయత్నించాడు. అయితే ఆ దేశ ప్రభుత్వం అతని అభ్యర్థన తోసిపుచ్చింది. దీంతో దీని వెనుక ఉన్న బలమైన కారణాలపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. సాజిద్ 2001లో వెన్నాసా అనే ఆస్ట్రేలియన్ పర్మనెంట్ రెసిడెంట్ మహిళతో వివాహం జరిగింది. దీంతో తనకున్న స్టూడెంట్ వీసాని కాస్త పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు. ఇక అదే ఏడాది సాజిద్ కొడుకు నవీద్ ఆస్ట్రేలియాలో పుట్టాడు. దీంతో నవీద్కి మాత్రం ఆస్ట్రేలియా పౌరసత్వం వచ్చింది. తర్వాత 2003లో భార్యతో కలిసి హైదరాబాద్కు వచ్చిన సాజిద్ ముస్లిం సాంప్రదాయ ప్రకారం మరోసారి పెళ్లి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అదే సమయంలో సాజిద్ తన కుటుంబ మూలాలు వదిలేసి తనకున్న ఆస్తులు అమ్మేసి ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయేందుకు ప్లాన్ చేసుకున్నాడు. 2006లో సాజిద్ తండ్రి మరణించడంతో హైదరాబాద్కు వచ్చిన సాజిద్ తన ఆస్తులు షిఫ్ట్ చేయడం మొదలుపెట్టాడు. 2018లో పక్కా ప్లాన్తో హైదరాబాద్లో ఆస్తులు విక్రయించి ఆస్తులన్నీ ఆస్ట్రేలియాకు తరలించి ఒక సొంత ఇల్లు కొనుగోలు చేసినట్టుగా దర్యాప్తులో తేలింది. అయితే సాజిద్కు పర్మనెంట్ వీసా దక్కకపోవడంతో ఇప్పటివరకు భారత పౌరుడిగా కొనసాగుతున్నాడు. 2022లో ముగిసిన తన భారత పాస్పోర్ట్ గడువును సాజిద్ మరో 10 ఏళ్ల పాటు రెన్యువల్ చేయించుకున్నాడు. ఇక ఇప్పుడు సాజిద్ పర్మనెంట్ రెసిడెంట్ వీసా, ఆస్తుల లావాదేవీలు, ఆస్ట్రేలియా పౌరసత్వం పొందలేని కారణాలు కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థల దృష్టిలో కీలకంగా ఉన్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాజిద్కు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.